10వ తరగతి విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు అయిపోయిన తర్వాత రాసేటువంటి కామన్ ఎంట్రన్స్ టెస్టులు అంటే సెట్లో అతి ముఖ్యమైనటువంటిది పాలిసెట్ అంటే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నమాట. దీనికి నోటిఫికేషన్ వచ్చినటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. రాష్ట్ర విద్యా సాంకేతిక మండలి వాళ్ళు ఈ ప్రకటనని జారీ చేశారు. ఇవి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశం కొరకు సాంకేతిక విద్య మరియు శిక్షణ మండలి వాళ్ళు ఈ ఎంట్రన్స్ అనేది నిర్వహిస్తారు. దీనికి గాను అర్హత ఏంటి అని అంటే 10వ తరగతి పరీక్షలు పాస్ అయి ఉన్న గతంలో లేదా ఇప్పుడు హాజరవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా దీనికి అర్హులన్నమాట. అయితే దీనికి అప్లై చేసుకున్నట్టుకు ప్రారంభ తేదీ అనేటువంటిది 12/3/2025. ఆన్లైన్లో దరఖాస్తు ఫారం దాఖలు పరచుటకి చివరి తేదీ ఏప్రిల్ 15వ తారీఖు. అంటే పరీక్షలు 1వ తారీఖుతో అయిపోతాయి కాబట్టి ఇంకా 15 రోజుల పాటు టైం ఉంది. మరి ఎంట్రన్స్ టెస్ట్ అనేటువంటిది ఏప్రిల్ 30వ తారీఖు జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 100 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఓసీబీసీ విద్యార్థులు 400 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నమాట. మరి మనం ఈ పరీక్ష రాయాలా వద్దా అనేటువంటి నిర్ణయం తీసుకునే ముందు ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ప్రారంభం అన్నమాట. 10వ తరగతి అయిపోయిన తర్వాత మనము సైన్స్ గ్రూపుల్లోకి వెళ్ళే ఆలోచన ఉన్నట్లయితే కనుక మనము ఎంపీసీలో ఈ టెస్ట్ని రాయాల్సి ఉంటుంది. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీలో ఆబ్జెక్టివ్ టైప్ బిట్లే అడగబడతాయి కాబట్టి ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మనము మన నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇందులో మనం మ్యాథమెటిక్స్కి సంబంధించి 50 బిట్లు, ఫిజిక్స్కి సంబంధించి 40 బిట్లు, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి 30 బిట్లు, 120 బిట్లు 120 నిమిషాల పాటు ఉంటుంది. అంటే ఒక్కొక్క బిట్కి ఒక్కొక్క నిమిషం అనమాట. ఇప్పటి వరకు మనం అకాడమిక్ పరంగా మనం ప్రిపేర్ అయ్యి ఉన్నాము, అంటే ప్రశ్నలు సమాధానాలు రాయటం. కానీ ఇప్పటి నుంచి మనం కాంపిటేటివ్లో 1 నిమిషంలో ఒక బిట్కి ఆన్సర్ చేయటం ఎలాగా అనేటువంటిది సిద్ధం అవటానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. కాబట్టి మనము ఈ కోర్సులో జాయిన్ అవుతామా లేదా అనేది తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు. కాబట్టి మనము ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అలవాటు పడటం కోసమైనా సరే ఈ పరీక్ష మనం రాసుకోవటం అనేటువంటిది ఉత్తమం అనేటువంటిది నా సలహా. ఎలాగో ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుల్లో బీటెక్కే జాయిన్ అవటానికి ప్రయత్నం చేస్తున్నారు. బీటెక్కు ముందుగా చదివేటువంటి దాన్నే పాలిటెక్నిక్ అని అంటారు. అంటే టెక్నికల్ కోర్సుల్లో మొదటగా చదివేటువంటి కోర్స్ అనమాట పాలిటెక్ అనమాట. తర్వాత బీటెక్ అంటే ఇంటర్మీడియట్ తర్వాత మనం 4 సంవత్సరాల పాటు బీటెక్ చదివితే పాలిటెక్నిక్ తర్వాత మనం 3 సంవత్సరాలు మాత్రమే బీటెక్ చదవాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ చదివినటువంటి వాళ్ళు ఎటువంటి టెక్నికల్ నాలెడ్జీ లేకుండానే బీటెక్ని 4 సంవత్సరాలు చదివితే ఇక్కడ పాలిటెక్నిక్ చదివేటువంటి విద్యార్థులు 3 సంవత్సరాలు పాలిటెక్నిక్లో మరియు 3 సంవత్సరాలు బీటెక్లో 6 సంవత్సరాలు టెక్నికల్ నాలెడ్జ్ని పొందుతారు. అందుకని ఇటువంటి విద్యార్థులకి టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉండి వివిధ రకాల జాబుల్లో వీళ్ళనే ముందుగా ఎంపిక చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇటు ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, బీటెక్ 4 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, అలాగే పాలిటెక్నిక్ 3 సంవత్సరాలు, బీటెక్ 3 సంవత్సరాలు, ఏదైనా 6 సంవత్సరాలు మనం చదవటం జరుగుతుంది. కానీ ఇందులో పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత జాబులకి అప్లై చేసుకోవటానికి కూడా అనేక అవకాశాలు అనేవి ఉంటాయి. బిఎస్ఎన్ఎల్లో కానీ లేదా ఎలక్ట్రికల్ బోర్డులో కానీ వివిధ రకాల ఉద్యోగాలకి పాలిసెట్ మీద కూడా అవకాశాలు కలిగి ఉంటాయి అన్నమాట. 2022 మోడల్ పేపర్ని చూడండి, పరిశీలించి చూడండి. బిట్లు ఏ రకమైనటువంటి స్టాండర్డ్లో ఉన్నాయి, హై లెవెలా లో లెవెలా అనేటువంటిది ఎట్లా ప్రిపేర్ అవ్వాలని అర్థమవుతుందని ఒక మోడల్ పేపర్ని ఇక్కడ ఉంచటం జరిగింది. గుర్తుంది కదా, 1 నుంచి 50 బిట్లు మ్యాథమెటిక్స్లో, అలాగే 51 నుంచి మనకి 40 బిట్లు 90 వరకు ఫిజిక్స్లో,
మరియు 91 నుంచి 121 వరకు కెమిస్ట్రీలో. మొత్తం మనకి 120 బిట్లు ఉంటాయి, 120 నిమిషాలు ఉంటాయి. ఒక్కొక్క బిట్కి 1 నిమిషం చొప్పున మనం పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది ఓఎంఆర్ సిస్టంలో, బబ్లింగ్ సిస్టంలో ఉంటుంది. ఓకే, రైట్.